నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఒక జ్ఞానిని మనం చూస్తే అతను కూడా మామూలుగానే అన్ని పనులు చేస్తాడు. కానీ అతని మనసులో అహంకారం లేదు, నేనే చేస్తున్నాను అనే భావం లేదు. శరీరం, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మనసు ఆ ఇంద్రియాలు వెనుక దారి చూపుతోంది. ఆత్మ కేవలం సాక్షి అని అతనికి తెలుసు. కానీ మనం ఏమనుకుంటాము? నేనే విన్నాను, నేనే తిన్నాను, నేనే చూశాను అని మనం అనుకుంటాము. కానీ వాస్తవానికి కళ్ళు చూశాయి, చెవులు విన్నాయి, నాలుక రుచి చూసింది. మనం కాదు. కేవలం శరీరం, ఇంద్రియాలు పనిచేశాయి. మనిషి నేను చేస్తున్నాను అని అనుకునేంత వరకు కర్మ ఫలితానికి బంధించబడతాడు. కేవలం ప్రకృతి, ఇంద్రియాలు చేస్తున్నాయి, నేను సాక్షిని మాత్రమే అని తెలుసుకున్నప్పుడు బంధం ఉండదు. డ్రైవరు కారు సీట్లో కూర్చుంటాడు. డ్రైవర్ కేవలం దానికి దారి చూపిస్తాడు. కారు పనిచేస్తుంది, కారు కదులుతుంది. అలాగే శరీరం, ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆత్మ సాక్షి మాత్రమే అని భావించిన వాడికి కర్మబంధం ఉండదు, ఎప్పటికీ స్వేచ్ఛగా ఉంటాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. హరే కృష్ణ.